ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా జగమో నీలో నన్నెటుల చేర్చుకుందువా దేవా నేను నీ యందె భారమాని అద్రించు సుందరేయమ్మవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీ రూపే తెలియచుండు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీ యందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు సాంజరాగంబులందు సస్సులందు సలయంబుల ఎర్రని ప్రసవములను సానుల బారెడు నది చలిల మందు తరచునా గుండెలోని రక్తమును పిండి ఓత పూసితి వాలే తపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధే ఏది అవధి నీ పూజ భీష్ట సిద్ధి వేరు గచ్చంతరము లేదు ఎదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేసి నీ మహోన్నతికి మృక్కు అల్లలోకాలు నీయుండులేను నీదో
సేవకునైననే పనికిరానే శ్రీ కాపాడు మనుటగక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మునాలో వసింపు మాలస్య మేళ రమ్మునా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా రేపను నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశం వల్లే నిండి గాలి వల్లే వ్యాపించి భూమి వల్లే చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే గనులు కానీ కొజ్జులు కానీ పవిత్రులు కానీ ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు అనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము తెల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కను నమ్మి ఉన్న భక్తులము మా భారము కన్నధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును కొనియక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమునే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించిన తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం విశ్వేంసా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమానిత్యం విశ్వం విశ్వేంసా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతే పతిం విశ్వస్యాత్మేశ్వరగం స్యాసురగం సోమచ్యుతం విశ్వేంసా సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశ్వేంసా సద్గురు పరం జ్యోతిరాత్మా విశ్వేంసా సద్గురు పరః విశ్వేంసా సద్గురు పరం బ్రహ్మతత్వం విశ్వేంసా సద్గురు పరః విశ్వేంసా సద్గురు పరోధ్యాపాధ్యాన్నం విశ్వేంసా సద్గురు పరః జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిర్జగతః సర్వం వ్యాప్యం విశ్వేంసా సద్గురుస్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశప్రతీకాసనం హృదయం చ యదోముఖః అదో నిత్యావిదశాంతేనాభ్యాం
ज्वालामुपरि तिष्ठति ज्वालमालाकलं भाति विश्वस्यायतनं महतो सम्भवं शिलाविस्तलं भक्ताकोशसन्निभं तस्यान्ते सुसरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्चर्विश्वतो मुखः सोऽग्रभुग्रभजन्त्रेष्टान्नाहारमजुरकरिः कीरगोर्धमवसायैरस्मरे स्वस्य सन्ततः सन्तापयति स्वं देहमापादकलमस्तकः तस्य मध्ये वह्निशिखा अलियोर्माव्यवस्थितः मेलतोयदमध्यस्तद्विज्रल्लेकेन भास्वरः देवारशोकवर्तन्मे पेताभास्वच्छनोपमा तस्य शिखाया मध्ये श्रेयुष्येन सा सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्म ॐ सशिवा ॐ सहरिचन्द्र श्रेयुष्येन सा सद्गुरुपरब्रह्मणोऽक्षरं परमेश्वरात् आजार्विराजाय प्रसंयसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशक्तारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तथा पापो ज्योतिरसमृतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवों तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिलेव शत्रुरातकं तद्विप्रसो विभञ्जवो जाग्रवान् संसमिद्धते विष्णोर्यः परमं पदं पदकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ओर्वरेत्रं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आलीशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलीशा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री हुसैन सा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुसैन सा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री मोहिउद्दीन बादशाह सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मोहिउद्दीन बादशाह सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छते ॐ शान्ति 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 సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ ఉన్న వారంతా కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక కేళంబాలంలోకి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. ओ कारुण्य गण्य शरण्य प्रपुण्य ओ कारुण्य गण्य शरण्य प्रपुण्य ओ कारुण्य गण्य शरण्य प्रपुण्य लोकवन्दितहिता श्रीकराश्रिता लोकवन्दितहिता
లోకపాలక మమ్ము కాపాడు మీక భయవారక లోకపాలక మమ్ము కాపాడు మీక భయవారక ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఆపతాపములుడుపా ఆపదలను బాపా ఆపతాపములుడుపా ఆపదలను బాపా రూపమెత్తువాడా దీపించు ప్రోడా రూపమెత్తువాడా దీపించు ప్రోడా కాపాడు రేడా మా పాలిలేడా ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య సూర్య చంద్రుల వల్ల శోభిల్లడి అల్లా కార్యములను సూర్య చంద్రుల వల్ల శోభిల్లడి అల్లా కార్యములను ఈ వైశ్వర్యముల తావై ఆర్యకున్న కణివై ఈ వైశ్వర్యముల తావై ఆర్యకున్న కణివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా అంతర్జాలంలో వీక్షించేటటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. श्री शुभाकार महनीय सेव्य दिव्य भव्य कल्याण गुण करुणा व्ययुंडव आदिदेवुंडव किल लोकैकुडीवे कलुषगत वेशभूषा कैललीशा अवतरिंपुमु ब्रह्म जीवात्म जगमु ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం రచయింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూష కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతలకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణం చేత మనం వారి దివ్య సన్నిధానంలో ఆనందభరితమైనటువంటి క్షణాలను అనిపిస్తున్నాం. ఈ సందర్భంగా స్వర్గమాతలో స్వామి ఏం చెప్తున్నారంటే, దయయేమి దానమేమిటి వ్యయమునకివి తోవలు అర్ధవంతుల జరూపం నయమని వ్రాసిరి మిథ్యలు భయపెట్టుటకంతెవాని పట్టి చూచినను అర్థము లేదా వట్టి మాటలను అట్టైనా పులిగి మాంసాహారమీశ్వరుడు ఎట్టులుంచాతనికి
కిట్టి నాథను కలులా పట్టి చూచినాను, అర్థము లేదా వట్టి మాటలను. ఈ గ్రంథార్థంలో స్వామి ఏం చెప్తున్నారంటే, కొంతమంది వంచకులు జనాల్ని మోసం చేయాలని మోసం చేసి వారు భౌతిక విధానంలో లబ్ధి పొందాలనే విధానంలో కొంతమంది చెప్తున్నారు. ఏమని? దయేమి, దయ ఏంటి, దానం ఏంటి, ఇవన్నీ కూడా ధనవంతుల్ని చెరపడానికి, ధనవంతుల్ని నాశనం చేయడానికి ఆస్తికులు పన్నిన కుట్ర అన్నారండి. నయముని వ్రాసిరి మిథ్యలు అర్ధవంతుల జరుపన్. ఇంకా డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళని చేయడానికి పని కట్టుకుని ఈ నయముని అభూత కల్పనలో రాశారు. అవి జనాల్ని భయపెట్టడానికి అంతే అని చెప్తున్నారండి. ఆ మాటలను పట్టి చూస్తే అందులో ఏ విధమైన ఏ మాటలవి? దయ, దానము. ఈ మాటలను బట్టి చూస్తే అందులో ఏ విధమైనటువంటి అర్థం లేదు, అంత ఒట్టి మాటలవి. జనాలను మోసం చేయడానికి, ధనవంతుల్ని పాడు చేయడానికి ఇలా రాసేసమ్మా. మరి అంతేకాదు, అలాగైనట్లయితే పులికి మాంసాహారం ఈశ్వరుడు ఎందుకు ఉంచాడు? ఆ ఉంచిన ఆహారం వాళ్ళకి ఎలాగా, వాళ్ళకి ఎలా లబ్ధి పొందింది, వాళ్ళకి ఎలా దొరికింది, ఈ పులికి ఆహారం ఎలా దొరికింది అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే, ధనవంతులు వారి యొక్క ధనాన్ని వాళ్ళు అనుభవించాలి. ఇంకా మనం వివరంలోకి వెళ్ళినట్లయితే దయన పదానికి అర్థం లేదని చెప్పారండి వారు. ఏది కారణంగా తీసుకుని అంటే మనం తాగే నీటిలోను పీల్చే గాలిలోను కూడా అనేకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయంట. అవన్నీ కూడా మనం సేవించడం చేత వాటిని మనం నాశనం చేస్తున్నాం. దయ అన్నప్పుడు సర్వజీవరాశి ఎందుకు దయగలిగి ఉండాలి కదా. మనం కొన్ని చేస్తున్నాం, మనం చేసే విధానంలో వాటిని మనం భక్షిస్తున్నాం కదా. దయ ఎక్కడ దయ చూపారు మీరు అని అంటున్నారు ఆయన వాళ్ళు కొంతమంది. అలాగే దానం అనే విషయానికి వచ్చినప్పుడు ఒక రోగికి ₹1 దానం చేస్తే ఆ రోగిని చూడలేక దానం చేస్తున్నారటండి. లేదంటే తనకు కానీ తన కుటుంబంలోని వాళ్ళకి కానీ అటువంటివి బాధలు రాకూడదని భవిష్యత్తులో ఇక్కడ స్వార్థం దాగి ఉంచమా. ఈ త్యాగము, దానము, వైరాగ్యము ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆత్మసమర్పణ, సుఖానుభవ బహిష్కరణ, ఇవన్నీ కూడా అటండి ఈ చెప్పే ఇవన్నీ కూడా ఆకలిగా ఉన్నవానికి ఉపవాసం ఉండవయ్యా అని చెప్పడంలా ఉన్నాయి మాటలన్నీ. వీటిలో ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు, ప్రయోజనం లేదని చెప్తున్నారండి. ఎలా చెప్తున్నారు అంటే, ధనవంతులు ధనాన్ని వాళ్ళు ఎందుకు వచ్చారంటే ధనం వాళ్ళకున్న ఆస్తిని వాళ్ళు అనుభవిస్తారు. దయని పేరు చెప్పి, ఆ దానం అని పేరు చెప్పి వారు నాశనం చేస్తున్నారు. వారు ఉపమానం చెప్పారండి ఏమంటే, అలాగైనట్లయితే పులికి మాంసాహారం ఎందుకు పెట్టారే ఈశ్వరుడు? పులికి ఉన్నట్టు ఆహారం అది ఇతరులకు ఇవ్వదండి. అది తన ఆహారం దాన్ని తీసుకుంటే తప్ప ఇతరులకు ఇవ్వదు. అదేవిధంగా ధనవంతులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వస్తువాహన సముదాయాలు, ఆస్తి వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు అనుభవించినాక వాళ్ళు పుట్టారు. లేని వాళ్ళు గంజి తాగుతాడు, ఉన్నవాళ్ళు ఉన్నట్టు తింటాడు. ఈ రకంగా ఈ రాసి ఈ గాథలన్నీ రాసి ధనవంతులని చెప్పడానికి ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి మృగాలతో పోల్చారండి. మృగాన్ని ఉపమానంగా తీసుకున్నారు. ఈ మృగం అనే క్రూర మృగం అనేది అది దాని గుణం ఏంటంటే రజోగుణ సంబంధమైనటువంటి విధానం, తమో గుణ సంబంధమైన విధానంలో అవి ఉంటాయి. మరి మానవుడికి వాటికి తేడా ఉంది కదా అని చెప్తున్నారు స్వామి. మానవుడు
మానవుడిని మిగతా జీవరాశి నుండి ఏ విధంగా దేనివల్ల వేరయ్యాడంటే మానవుడు తన యొక్క మేధస్సు చేత స్వామి చెప్తుంటారు. ఈ మేధస్సు వల్ల మిగతా జీవరాశి నుండి మానవుడు వేరుపడడం జరిగింది. మానవ జన్మ అనేది ముక్తిని పొందడానికి వచ్చింది తప్పించి మిగతా జీవరాశిలాగా మానవుడు బ్రతకడానికి రాలేదు సుమా. తన గమ్యస్థానమైనటువంటి విరాట్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి వచ్చాడు మానవుడు. అటువంటి విధానంలో జంతువులాగా ప్రవర్తించడం తగదు సుమా. దయ కలిగి ఉండాలా. సర్వజీవరాశి ఎందు కూడా పరమాత్మ అనేవాడు నిండి ఉన్నాడు కాబట్టి తాను దయ కలిగి ఉండాలి. బౌద్ధ దయ అంటారు దాన్ని. ఆ దయ కలిగి ఉండడం వల్ల ఆ ఈశ్వరుని యొక్క దయ అంటే ఒక పేదవాడికి మనం ఆకలి ఉన్నవానికి వారం రోజులుగా వస్తున్నటువంటి ఆ వ్యక్తిత్వానికి కాస్త అన్నం పెట్టామనుకోండి, ఆ ఆత్మ ఆ ఆహారాన్ని భుజించినప్పుడు ఎంతో ఆనందం చెందుతుంది. మనకి చెందినప్పుడు ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అందులోనే పరమాత్మ ఉన్నాడు అని చెప్పినారు స్వామి. ఆ చల్లని ఆశిస్తే నీకు ఆశీర్వాదం అవుతుందయ్యా, నీకు శుభం కలుగుతుందయ్యా అని చెప్తున్నారు స్వామి. మరి దానం కలిగి ఉండాల. దానం లేకపోయినట్లయితే మోక్షం లేదని చెప్తున్నారు స్వామి. లోబిక లేదు మోక్షం, లోబిక లేదు మోక్షం అలోక మహామహనీయ సత్తపో వైభవం ఉన్నగా అని. అంటే మనం అలోక మహామహనీయ సత్తపో అంటే లోకాతీతమైనటువంటి లోకానికి అతీతంగా ఉన్నటువంటి ఈ ప్రాపంచికపరమైన విషయాలకు దూరంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, సమాధి స్థితి ఏదైతే ఉందో, సర్వాన్ని మర్చిపోయినటువంటి సర్వ ఇంద్రియాలని స్వాధీనం చేసుకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అదే అలోక మహామహనీయమైన సత్తపో వైభవం అన్న స్వామి. అది ఉన్నప్పటికీ కూడా లోపత్వం ఉందనుకోండి, మోక్షం లేదని చెప్తున్నారు స్వామి. ఏం చేయాలని చెప్పారు స్వామి? నిజభక్తుడు దానం చేసి ఆ లాభము ధ్యానమందొక కళా సదృశంపుగా చూడనేచ్చు అంచేత స్వామి ఏం చెప్తున్నా, మనకి ఉమరాలే సార్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి మనకి స్వామి గొప్ప అవకాశం, గొప్ప దానం ఎలా చేయాలా, దాతృత్వాన్ని ఎలా కలిగి ఉండాలా, త్యాగం ఎలా చేయాలా అని స్వామి స్వయంగా చేసి రక్తదాన శిబిరం మొదలెట్టినప్పుడు ఎవరు ముందుకు రాకపోతే స్వామి ముందుకు వచ్చి వారి యొక్క రక్తాన్ని దానం చేశారండి. అది గొప్పదనం. త్యాగం అంటే ఈ త్యాగం అనేది ఒకటి ఉండాలి, దయ అనేది ఉండాలి. అంటే స్వామి సామాజికపరమైనటువంటి నేత్రం ఒకటని చెప్పేసి, ఆధ్యాత్మికపరమైన నేత్రం అని చెప్పేసి ఈ రెండు నేత్రాలు ఉంటేనే కానీ సంపూర్ణం కాదని చెప్పేసి స్వామి మనకు తెలియజేస్తున్నారు. అంటే ఈ కథార్థంలో వారు చెప్పిన విధానం తప్పు సమా. దయ కలిగి ఉండాలా, శాంతం కలిగి ఉండాలా, సత్యాన్ని ఆశ్రయించి ఉండాలా, వైరాగ్యాన్ని కలిగి ఉండాలా, ధ్యానాన్ని కలిగి ఉండాలా. అదేవిధంగా ఈ ధ్యానంతో పాటు శాంతం కలిగి ఉండాలా, దాతృత్వం కలిగి ఉండాలా. ఈ రకంగా ఉంటేనే అటువంటి వారికి ముక్తి ఉందని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నారండి. అటువంటి విధానంలో మనుషులుకొని స్వామి యొక్క కృపాకటాక్ష పడవలసిందిగా నమ్మను. సర్వ జీవరాశులందు కూడా దయ త్యాగం కలిగి ఉండాలని చెప్పి మనకి ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలకి వినియోగించాలని చెప్పి చక్కటి విషయాలు చెప్పినటువంటి సత్యనారాయణ మాస్టర్ సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల గారు శాపత్వం నుండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనం అరిషడ్ వర్గముల యొక్క స్థాయి గురించి స్వామి మనకేం సెలవిచ్చారో తెలుసుకుందామండి. గత వారం మనం అరిషడ్ వర్గాలను మానవుని ఎంత నీచ నికృష్ట స్థాయికి దిగజార్చి అతను అధోగతి పాలు చేస్తాయనే విషయం మనకి స్వామి సెలవిచ్చారో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలు అనేవి స్వామి ఏం చెప్తున్నారంటే ఇవి వేరుగా అనేవి లేవు మానవుల్లో. ఒక కత్తితోనో ఖడ్గంతోనో ఖండించి వాటిని వేరు చేసేటటువంటి అవకాశం అయితే మానవునికి లేదు. ఇది మానవునిలో స్వాభావికంగా అంతర్లీనంగా ఉన్నాయి. అయితే ఇవి కొన్ని దుస్వభావాలుగా, ఆ స్వభావం అనేది ఎలా ఉన్నదనమాట, కొన్ని దుస్వభావాలుగా ఉన్నాయి, కొన్ని సుస్వభావాలుగా ఉన్నాయి.
అంటే ఈ అరిషడ్ వర్గాలు అనేవి వ్యతిరేక భావంతో మనలో ఉన్నప్పటికీ వాటిని సుస్వభావాలుగా మనం మార్చుకుని అవి మన జీవన గమనాన్ని మనం వృద్ధి చేసే విధంగానూ సమాజంలో పరువు ప్రతిష్టలుగా గౌరవంగా బతికే విధంగానూ కూడా వాటిని మనము మలుచుకొని మనము జీవనాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంది. కానైతే సాధారణంగా మానవుడు ఏం చేస్తాడు, ఈ అరిషడ్ వర్గాలని జయించలేక, అంటే జయించామంటే స్థాయి చేసుకోనలేక వాటి యొక్క అవి మనలో ప్రేరేపిస్తూ ఉంటాయటండి దుర్లక్షణాలన్నిటినీ. వాటి ప్రేరేపణకు గురయ్యి అతను రకరకాల దుష్ట కార్యాలకు పాల్పడి నీచ నికృష్ట జీవితాన్ని గడిపి ఒకానొక సమయంలో ఈ జీవితకాలం అంతా గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తను చేసిన దుర్మార్గాలు దుష్ట కార్యాలు తను చేసినటువంటి పాప పనులు గుర్తుకొచ్చినప్పుడు అయ్యో నేను ఈ విధంగా నా జీవితం అంతా గడిపానే, ఇప్పుడు నేను ఇన్ని పాపాలు చేశాను, నా జీవితానికి నిష్కృతి ఏది, నా జన్మకు సాఫల్యం ఏది అనేటటువంటి స్థితిలో అతను ఏమి చేయలేని పరిస్థితులు ఈ జన్మకి ఇంతే ప్రాప్తము, మరు జన్మలోనైనా పవిత్రమైనటువంటి జీవనం గడపాలనేటువంటి మానవుడు భావించడం జరుగుతుందటండి. కానైతే ఇది తప్పు. మనకున్న ఈ జీవితంలోనే మనలో ఉన్నటువంటి మనలో అంతర్లీనంగా సస్వభావంగా దుస్వభావంగా ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలను స్థాయి చేసుకుని స్వామి యొక్క ఆశీర్వాదంతో వాటిని మనకి అనుగుణంగా మలుచుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడపవలసినటువంటి అవసరం మన మీద ఉన్నది. అయితే ఇది ఏ విధంగా చేయాలనేటువంటి విషయం గురించి స్వామి మనకి ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటిగా కామం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మనకు తెలుసు ఈ కామం ప్రేరేపించినప్పుడు మనిషి జంతు ప్రవర్తనను పోలి విచ్చలవిడిగా జీవించడం జరుగుతుంటుంది. అయితే ఈ రకమైనటువంటి జీవితం ఈ రకమైనటువంటి కామేచ్ఛ రకమైనటువంటి కోరికలు వాళ్ళలో పెట్టేగినప్పుడు మనోడు ఏం చేయాలన్నమాట, స్త్రీ అయితే భర్తని, భర్త అయితే స్త్రీని ప్రేమించి 100% వారి అందరే వారు విశ్వాసంగా ఉంటూ వారి యొక్క జీవనాన్ని గడపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా గడపకుండా స్త్రీ అయితే పరపురుషునితోనో పురుషుడైనటైతే పరస్త్రీతోనో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు వాటికి అంతిమ పరిణామము తర్వాత వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు సమాజంలో ఏ విధంగా నష్టపోయారు మన చుట్టూ మనకు అన్ని ఉదాహరణలు ఉంటాయండి. మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఈ దుష్ట జీవితాన్ని గడిపిన వాళ్ళు ఏ రకంగా ఉన్నారని. సో దీని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచన చేసుకున్నప్పుడు అది ఎంత తప్పు అనేటువంటి విషయం మన అంతరాత్మ మనకు ప్రబోధించడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఈ భార్యాభర్తల సంబంధం అనేది భగవంతుడు మనకి ప్రసాదించాడు. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారంటే, స్త్రీ అయితే అన్ని పురుషుని పట్ల మోహం కలిగినప్పుడు ఆమె తన భర్తనే దైవంగా భావించి భర్తనే ప్రేమించమంటున్నారు. అదేవిధంగా పురుషుడైనట్లయితే స్త్రీ పట్ల తన భార్య పట్ల విశ్వాసంగా ఉండి ఈ కామం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మానవంలో అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి దేనిని స్థాయి చేసుకుని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తర్వాతి అరిషడ్ వర్గం తీసుకున్నట్లయితే, క్రోధము తీసుకున్నట్లయితే సాధారణంగా ఏంటంటే కామేచ్ఛ తీరనప్పుడు మనిషిలో క్రోధం పేటైపోతుందటండి. ఆ క్రోధం పెరిగినప్పుడు ఇది 2 రకాలుగా కూడా మనం తీసుకోవచ్చు, దురహంకారము సదహంకారము. ఈ దురహంకారం మనకు పెరిగిపోయినప్పుడు మనం ఈ రోజున మనం చూస్తున్నాం సమాజంలో ఈ అమ్మాయిల మీద యాసిడ్లు పోయడాలు, హత్యలు చేయడాలు, చంపేయటాలు, ఇవన్నీ కూడా ఈ క్రోధం అనేటువంటి అరిషడ్ వర్గం వారిలో విచ్చలవిడిగా పేటరేగిపోవడం వల్ల వారు కన్ను మిన్ను గణనకుండా దురహంకారంతో ఈ రకమైనటువంటి పాపకార్యాలు వారు చేయడం జరుగుతుంది. దాన్ని స్వామి ఏం చెప్తున్నారంటే, సదహంకారంగా మార్చుకుని ఒక పట్టుదలగా మార్చుని జ్ఞానాన్ని నేర్చుకుని జిజ్ఞాసతోటి సంఘంలో పరువు ప్రతిష్టలతో గడపాలని చెప్తున్నారు. అదేవిధంగా తీసుకున్నట్లయితే లోభం, ఈ లోభం అనేది తెలుసు కదా, ఈ డబ్బు పట్ల, ఈ ఆస్తి పస్తుల పట్ల, ధన కనక వస్తు వాహనాదుల పట్ల విపరీత వ్యామోహంతో మనిషి బ్రతకడం జరుగుతుంటుంది. అయితే ఈ రకంగా ఇవన్నీ గడించుకుంటున్న మనిషి ఇదే శాశ్వతం అనుకున్న వ్యక్తి ఒకనొక రోజు తలుచుకుంటే కనుక నేను చనిపోయిన తర్వాత నా ఈ ఆస్తి పాస్తుల యొక్క పరిస్థితి ఏంటి, ఇవి ఏమవుతాయి, ఏ రకమైన స్థాయిలో ఉంటాయి, వీటికి నాకు సంబంధం ఏంటని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు అతనిలో ఆ ప్రశ్న తరచూ అతను ప్రశ్నించుకున్నప్పుడు ఈ రకమైనటువంటి విపరీతమైన ధనకాంక్ష అనేటువంటిది అతనిలో తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా స్వామి ఏం చెప్తున్నారు, మన సంపాదించిన ధనంలోనట ధారాపుత్రుల అంటే భార్యాబిడ్డల సంసార జీవనానికి ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టి మిగిలిన దానిని దాన ధర్మాల విషయంలో ఖర్చు పెట్టమని చెప్తున్నారు. అది కూడా ఎట్లాగట, శక్తికి మించి ఖర్చు పెట్టద్దు అంటున్నారు. అది కూడా ఒక రకమైన దురహంకారము, అత్యాసే.
కొంతమంది భార్య బిడ్డలను అన్యాయం చేసి దాన ధర్మాలు చేస్తారు, సంసార ధర్మాలు నిర్లక్ష్యం చేస్తారు. అది కాదు స్వామి చెప్తున్నారు. నీ ధారాపుత్రులకు ఎంత అవసరమో వారి జీవన గమ్యాన్ని చేర్చడానికి, వారిని ఒక స్థాయికి తీసుకురావడానికి అంతవరకు నీ సంసారానికి నువ్వు ఖర్చు పెట్టుని, అది కాక నీకు ఏదైతే ఉందో ఆ ధనాన్ని నువ్వు దాన ధర్మాలకు ఖర్చు పెట్టి అవసరార్థం, అది కూడా అపాత్రదానం చేయకూడదు. స్వామి అప్పుడు అదే మన పీఠంలో ఉన్నాం అనుకోండి, మనకు ఒక మంచి అవకాశం. ఎందుకంటే స్వామి చెప్పిన కార్యకలాపాలు మనం ఆ ధనాన్ని వెచ్చించాం అనుకోండి, మనకి ఎక్కువగా ఉన్న ధనాన్ని మనకు ఆటోమేటిక్గా స్వామి యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అయితే ఇది మనం చేయటం వల్ల అంటే మనం అవసరంలో ఉన్న వాళ్ళు ఆదుకున్న వల్ల వారి అంతరాత్మ, వారి ఆత్మ కలిగిన తృప్తి మనకి మన బిడ్డలకి ఆశీర్వాద రూపంలో మనకి లభిస్తుందట. మనకి మంచి అదే మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని మనకి తిరిగి ఇవ్వటం జరుగుతుంటుంది అనమాట. అదే మనకి చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం, స్వామి కార్యక్రమాలకి మనం ఖర్చు పెట్టినప్పుడు అయ్యో మనం పెట్టేస్తున్నామే అని అనుకుంటే అది అక్కడితో అయిపోతుంది. మనం ఎంతో సంతోషంగా స్వామికి ₹1, స్వామి అంటే స్వామి కార్యక్రమాలకి, ధర్మానికి ₹1 పెడితే అది మళ్ళీ మనకి స్వామి తిరిగి ఇచ్చేస్తారు. అది మనందరికీ అనుభవంలో తెలియాలి. అయితే మనం పెట్టేటప్పుడు దుర్భావంతో లేకపోతే ఒక రకమైన లోపత్వంతో మనము ఉండకూడదు. అదేవిధంగా ఈ రకమైనటువంటి జీవనాన్ని గడిపినప్పుడు తను ఉన్నా తను పోయినా కూడా ఒక రకమైనటువంటి సంఘంలో గౌరవప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గడించడం జరుగుతుంది. అదేవిధంగా మోహం గురించి స్వామి చెప్తున్నారు. ఈ మోహం కూడా ఈ కామం తర్వాత వచ్చేటటువంటి విషయమే. ఇది కూడా మా మానవుని కలత పెట్టేస్తుందటండి, మనశ్శాంతిగా ఉండేయదు. అప్పుడు కూడా ఈ మోహానికి లోబడి మనుషుల ప్రవర్తన వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని మనం మానవుడు తరచి ఆలోచించి చూసుకుని దాని ప్రభావం నుండి తొలగవలసినటువంటి అవసరం కూడా ఉంది. స్వామి ఇక్కడ చెప్తున్నారు, తన భార్య అందే పురుషుడు ప్రపంచాన్నంతా చూడాలటండి. పురుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, భార్యను తప్ప ప్రపంచం అంతా చూస్తున్నారు. అది తన భార్యలో అందే ప్రపంచానంతటినీ చూడు అంటున్నారు. అక్కడే నీ మోహం అనేది తగ్గుతుందని చెప్తున్నారు. అది తెలుసుకోవాలి స్వామి. ఆ రకంగా మనం మోహం అనేటువంటి ఈ అరిషడ్వర్గాన్ని జయించవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మదం. ఈ మదం ఎలా ఉంటుందటండి చెప్పారు స్వామి. మన ప్రతి నరాన ప్రతి అణువులోనూ ఈ మదం మనలో పెట్టినప్పుడు విపరీతమైన అహంకారంతో మానవుడు విచ్చలవిడిగా ప్రవర్తించడం జరుగుతుంది. తనకన్నా బలహీనులని ఏడిపించడం, ఏమి తెలియని ఇన్నోసెంట్ పీపుల్ని బాధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఏం జరుగుతుందంటే సాధారణంగా ఈ మదం అనేది మనలో ఎప్పుడు పెట్టేస్తుందటండి, మన ఎవరైనా అన్యాయం చేసినప్పుడు, మన ఎవరైనా కష్టపెట్టినప్పుడు, మన ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఈ మదం అనేదటండి ఆవిర్లు వేడి పుట్టిస్తుందట మనలో. అంటే ప్రతీకార జ్వాల మనలో పెట్టిపోతుంటుంది. అవతల వాడిని ఏదైనా చేసి చంపేయాలి, నరికేయాలి అనేటువంటి భావం మనకు వస్తుంది. మనకు కూడా తెలుసు, మన ఎవరైనా ఒకళ్ళు అన్నారని ఎవరైనా చెప్తేనే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మనం ఊరికే గాబరా పడిపోతాం, పౌరుషపడిపోతాం. అటువంటిది ఎవరైనా మనకు అన్యాయం చేశారని అనుకున్నప్పుడైతే స్వామి ఏం చెప్తున్నారంటే, మనకు ఎవరైనా నష్టపరిచారని అనుకున్నప్పుడు స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని అనుకోమంటున్నారు. అదేవిధంగా మనకు ఎవరి వల్లైనా నష్టం వాటిల్లినప్పుడు ఆ నష్టాన్ని మనం సహనంతో, ఓర్పుతోటి మనం ఊరుకున్నట్లయితే అంతకు 10 రెట్లు మనకి లాభం అనేటువంటి చేకూరుతుంది. ఏదైతే మనం చేయాల్సింది ఏంటంటే సహనంతో ఉండాలి. అది ఎలా చెప్పారు, ఈ మదం వల్ల వచ్చేటటువంటి వేడినటండి ఓర్పు అనే జలంతో చల్లార్చమంటున్నారు. ఓర్పు అనేటటువంటి జలంతో చల్లార్చినట్టయితే మనకేమవుతుందన్నమాట, కాలంలో మనకి ఈ విషయం తెలియబడుతుంది. మనకి నష్టపెట్టిన వాళ్ళు కానీ, మన కష్టపెట్టిన వాళ్ళు కానీ, మన బాధ పెట్టిన వాళ్ళు కానీ తదుపరి కాలంలో ఇంకా ఎక్కువ నష్టపోవడం, ఇంకా ఎక్కువ బాధపడడం జరుగుతుంది. అయితే మనము సహనంతో వేచి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అది మనందరికీ కూడా స్వానుభవంలో మనకి స్వామి ఇది కలగజేసినటువంటి అనుభవం. ఇక మిగిలినది మాత్సర్యం. ఈ మాత్సర్యం ఇతరుల ధనాన్ని చూసో, ఇతరుల యొక్క విద్యను చూసో, ఇతరుల యొక్క పరపతిని చూసో మనం మాత్సర్యం చెందడం కాకుండా, ఒక వ్యక్తి మనకన్నా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, మనం చేయలేకపోయాం, ధనాన్ని గడించలేకపోయాం, అతను ధనం గడించాడు. అతను చూసి ఈర్ష్యపడి అతని ధనాన్ని అపహరించాలనే ఆలోచన కాకుండా, అతను ఏ పద్ధతిలో పాటిస్తే, ఏ విధంగా కష్టపడితే అంత ధనాన్ని గడించాడని తెలుసుకుని ఆ ప్రయత్నం చేయమంటున్నారు స్వామి. అదేవిధంగా ఒక వ్యక్తికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే సమాజంలో అతను చూసి మనం ఈర్ష్యపై అతని మీద నిరాపనిందలు వేసే బదులు, అతను ఏ పద్ధతిలో అతని జీవనాన్ని గడుపుతుంటే అతనికి ఆ పేరు ప్రతిష్టలు వచ్చినాయి, ఆ జీవనాన్ని మనం కూడా అవలంబించడానికి ప్రయత్నించమన్నారు.
అదేవిధంగా ఒక విద్యావంతుడు చూసి ఈర్ష్యతో పడే బదులు మనకు ఒకవేళ చదువుకునే వయసు లేదనుకోండి, మనకు చదువుకోవాలని ఉంది, మనం చదువుకోలేదు, అవతల వ్యక్తి బాగా చదువుకున్నాడు, మనకు లేని గౌరవం అతనికి లభిస్తా ఉంది, అది ఈర్ష్య ప్రవర్తన అంటున్నారు. నీకు చదువుకునే వయసు లేకపోతే నీ బిడ్డల్ని బాగా చదివించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి నువ్వు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి చెప్తున్నారు. మన బిడ్డలు వృద్ధిలోకి వచ్చిన తల్లిదండ్రులకి కూడా ఆ పేరు అనేది తల్లిదండ్రులకు కూడా చెందుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ మాత్సర్యం వల్ల మనకి వచ్చేటువంటి ఈర్ష్య అసూలు, ఈ మనకి దుఃఖం వస్తుంది ఈ మాత్సర్యం వల్ల, అది ఈర్ష్యతో కూడుకున్నటువంటి దుఃఖం, దాన్ని ఆనందాశ్రువులుగా మార్చుకోమంటున్నారు. దాన్ని ఆ మాత్సర్యం వల్ల వచ్చేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే కష్టపడి ఎదుటి వ్యక్తికి ఏ వ్యక్తిని అయితే చూసి మనం అసూయ చెందామో అదే స్థాయిని మనం కష్టపడి తపన పడి మనం ఆ స్థాయికి చేరుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆనందాశ్రువులు మనలో నుండి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకున్నటువంటి మనలో అంతర్లీనంగా స్వాభావికంగా ఉన్నటువంటి అర్షట్ వర్గాలు ఏంటంటే మానవుణ్ణి ప్రతి సమయంలో, ప్రతి లిప్తయందు, ప్రతి క్షణమందు, ప్రతి రోజు కలత పెడతాయి. కలత పెట్టి మన యొక్క బుద్ధి వికాసానికి పరీక్ష పెడతాయి, మనకున్న జ్ఞానానికి పరీక్ష పెడతాయి. ఆ పరీక్షకు మనం నిలబడి ఓర్పుతోటి సహనంతో స్వామి చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ వాటిని మనకు అనువుగా, అంటే మైనస్ అనుకున్న వాటిని మనకు ప్లస్గా మార్చుకోవాలి. యాక్చువల్గా మనం మైనస్ అని చెప్పిన వాటిని మానవుని చెడ్డ మార్గంలో తీసుకెళ్లేవి, దుష్ట మార్గంలో నడిపించేవి, అజ్ఞాన మార్గంలో నడిపించేవి. కానీ అవే మన జ్ఞాన మార్గంలో కూడా ప్రయాణం చేసేలా చేస్తాయి. అంటే ఆ దుస్వభావాలుగా ఉన్న వాటిని సుస్వభావాలుగా మార్చుకుని మన యొక్క బుద్ధి యొక్క వికాసంతో వాటి యొక్క దుష్ఫలితాలు తెలుసుకొని మనం ఓర్పుతోటి సహనంతో ఉంటూ ఈ స్థాయి చేసుకున్నాడు మన సమాజంలో ఒక మంచి వ్యక్తిత్వంగా నిలబడి ఒక మంచి పేరు ప్రతిష్టలు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది స్వామి చెప్తున్నారండి. స్వామికి మీకు నమస్కారం. అర్షడ్ వర్గాలు ఏ విధంగా స్థాయి చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి అంటే ఈ దుస్వభావాలన్నింటినీ కూడా సుస్వభావాలుగా మార్చుకోవాలి అంటే అర్షడ్ వర్గాలని కూడా సద్గురు స్వరూపమైనటువంటి సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మననం చేసుకోవడమే కాకుండా సద్గురు చెప్పినటువంటి ఆ విధానంలో అర్షడ్ వర్గాలని కూడా మనం దుస్వభావం నుండి స్వస్వభావంగా మార్చుకున్నట్లయితే స్థాయి చేసుకోవచ్చు అని చెప్పి చక్కగా చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. కొర్రా ఉషశ్రీ, కాకినాడ. విశ్వవిజ్ఞాన విద్యాధ్యాపిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా సుగ్రీవరీలకు శాస్త్రంగా నమస్కారములు. మాతృమూర్తి జహేరా బేగము అమ్మగారికి శాస్త్రంగా నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాపక పీఠం యొక్క తత్వం మన దైనందిన జీవితంలో మన అనుభవంలో గ్రహించి తరించే విధానంపై మోసి ప్రబోధం చేసే తత్వం. జన్మ మొదలుకుని అంచెదశ వరకు మన జీవనయాత్రలో వచ్చే అనేక ఘట్టాలను మానవుడు అనుభవించి తరించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు అనేక రకాలైన చెట్లు, నదులు, వాగులు, పశుపక్షాదులు మొదలైన వాటిని మనం గమనిస్తూ ప్రయాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జీవనయాత్రలో కూడా వచ్చే అనేక విషయాలను ఆచరిస్తూ అనుభవిస్తూ, అంటే అందులో కష్టము కలగవచ్చు, సుఖము కలగవచ్చు, వాటిని సమభావంతో స్వీకరిస్తూ ఆధ్యాత్మిక మార్గవట్టు ప్రయాణం చేయగలగాలి. మనం ప్రార్థన ఏమని చేస్తున్నాం? జ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపాలాలకై అంగలాచ నన్ను అని మనం స్వామిని ప్రార్థిస్తున్నాం.
జ్ఞానం అన్నప్పుడు ఏమిటంటే అది ఈశ్వరత్వంతో కూడిన మహత్తరమైన సత్స్వరూపం. అజ్ఞానం అన్నప్పుడు అది భ్రాంతి స్వరూపమైన శక్తి. అంటే భ్రాంతి శక్తి నుండి వైదొలిగి ఈశ్వరత్వం వైపు మరల్చు స్వామి అని మనం స్వామిని ప్రార్థిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? భ్రాంతి శక్తి వైదొలిగి మనలో జ్ఞాన పుష్పాలు వికసింపబడతాయని స్వామి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞాన మార్గం వైపు ప్రయాణం చేస్తారని నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన నా హృదయ నివాసైన నా సకృవదీలకు శాస్త్రంగా నమస్కారములు. వారి తల్లిదండ్రులు కూడా రెండమ్మ కొర్ర వర్షశ్రీ. మరి ఆ అమ్మాయి అంత చక్కగా మాట్లాడుతుంది అంటే తల్లిదండ్రుల కృషి. ఇంచేత ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా కొంత సమయం వెచ్చించినట్లయితే వారు బ్రహ్మాండంగా తయారవుతారు. వారిని ఆరాధనా కార్యక్రమాల్లో మాట్లాడించి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడించవలసిందిగా విజ్ఞప్తి. వర్షశ్రీకి అభినందనం. అదేవిధంగా రెమ్మలపూడి మహేంద్ర వర్మ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः. 9th head of Sri Visva Vignan Vidya Adhyatmik Peetham Dr. Moralija Sadguruvarya, my heartful namaskar. Mother Jahira Begum Gari, my heartful namaskar. All the disciples of Sri Visva Vignan Vidya Adhyatmik Peetham, my heartful namaskar. Today we are going to learn about the Guru, which was written in Shah philosophy. Man's intention is to know about the God. If he fails to know about the significations of the God, he will be thinking that his life has been wasted. He has to raise numerous generations. If man life is with physical troubles along with the soul, the physical state of the soul should turn into the spiritual one to attain the salvation. If the physical state of the soul cannot be turned into the spiritual one, he cannot attain the salvation though he raised human life number of times. The philosopher states that finality of the climbing peak, the sound of I is essential, which was same thing written in the Bhagavad Gita. The man forgetting the significations of the I and blowing his head to the external bogas and dying without the salvation. For the attending to reach the salvation, the sound of I is a holy source. Every man pursuing to climb the peak, that means to attain the salvation. Whenever he feels the pain, he will be crying that, "Oh God, why have you given this life to me?" When you see that the human shape resembles the most extraordinary shape of Brahma, Vishnu and Maheshwara. If you see in that angle, this is the only shape which resembles Brahma, Vishnu and Maheshwara. That means you are firmly to say that we have only the shape of Brahma, Vishnu and Maheshwara. For the finality of the climbing peak, the sound of I is the only source. To know the significance for the formation of the human body, the sound of I is also involved. To know the secrecy of that I, we should approach a scared person, that is Guru. He can explain by learning this truth in books or by listening the lectures of the holy people. The disciple who came across this should take shelter under his shadow. Because of his ill luck and external bogas exhibited by the unholy people. Nowadays we are witnessing so many people with a long broom, stick in a hand, another hand with rosary and with long beard, and they are by hearting the Upanishad, they are Vedas in the Upanishad, Vedas and Bhagavad Gita, and deceiving the people by their cheated lectures. And they are forgetting their name put by their parents and saying that they are Parvatanandas, Ganganandas, Triswamis or Babas, and they are putting some interpret to broadcast their greatness
greatness in the innocent people, and the people who are learning from the interpreter are coming near to that unholy people are trapped by their cheated speeches, and that people who are cheated by such people are saying that his guru is equal to the God. No longer and longer the truth will be hid, and it exhibited to the world as truth. When its truth is come, the unholy people are running for their faith, and some are severely beaten by the public. When we say the guru, that is the same pronunciation. To become the guru will ask himself some questions and criticize himself. That means in this manner, shall I act myself as universal evidence for my own statement? At the time of his disciples, how far he was standing spiritually in the path of his salvation. If he judges himself that he is able to, that he is guru, that he can teach spiritual lessons to his disciples, and confidently ask his soul that his disciples are also following his footsteps. Is he protecting his disciples at the time of their troubles physically and spiritually? When the disciples were caught hold in that illusion, is he able to pull them out from that illusion? And can he explain that how they were caught in that illusion? Can he save them from that illusion? And can he say that illusion will give you temporary happiness? If he can save the cheaters who will say that the sound of I is in physical source and letting to their least, like is he teach them that it is like respiration, when it stops it subsides itself? And can he able to prove the miraculous brilliance lights of God? I, who can express these things to my disciples, has shown way to the universe and projected light into the entire universe. Will anybody pace my visit? Will I be calm, beard, smiling and peace? And can I see my face in the miraculous mirrors of my disciples? If anybody comments me, I will be peace, and I will criticize myself as without conveying curses to my disciples. And the last question is, if the public is insult, it's a justful thing to the public. If anybody answer these questions in a positive manner, he will be known as scared man or guru. It is our fundamental duty to know such a scared man, that means such a Sadguru, and should take shelter under his shadow, and should clarify our doubts of the soul, and should journey exceeded like Brahma, Vishnu and Maheshwara. Above given examples, who can answer these questions in a positive manner, he will be known as Sadguru. Thank you. Om Sri Sadgurubhyo Namaha. తల్లిదండ్రులు కూడా వచ్చి నమస్కారం పెట్టుకోండి. తెమ్మలపూడి మహేంద్ర వర్మ శాతత్వం నుండి గురువు అనేటువంటి చాప్టర్లో గురువు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. మానవ జన్మ సార్థక్యం చేసుకోకపోతే జడజన్మలకు పోతావు, కాబట్టి సద్గురువుని ఎంచుకొని మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలని చెప్పి, లౌకికమైనటువంటి భాగాల వైపు రాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహించేటటువంటి సద్గురువుని అనుసరించాలని చెప్పి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి సద్గురు స్వరూపుని గురువుగా ఎంచుకోవాలని చెప్పి, మోసపూరితమైనటువంటి గురువుల్ని, అమాయకులను మోసం చేసేటటువంటి గురువులను ఎంచుకోకూడదని చెప్పి, గురువు ఏ విధంగా ఉండాలనేటువంటి కొన్ని లక్షణాలు కూడా తెలియజేశాడు. తాను విశ్వరూపిగా ఉన్నానా లేదా, తాను అనుసరించినటువంటి శిష్యుని విశ్వరూపగా మార్చగలుగుతున్నానా లేదా, అదేవిధంగా రెండోది ముక్తిని ప్రసాదించగలిగినటువంటి శక్తివంతుడు అవునా కాదా నేను గురువు ప్రశ్నించుకోవాలంటున్నాయి. నేను నన్ను ఆశ్రయించినటువంటి శిష్యుడికి ముక్తిని ప్రసాదించగలిగినటువంటి శక్తివంతుడు అవునా కాదా. అదేవిధంగా మూడోది
శిష్యులు ఆపదలో ఉన్నప్పుడు భౌతికంగానూ అభౌతికంగానూ రక్షించగలిగినటువంటి శక్తివంతుడిని అని శిష్యుడు గ్రహించేటటువంటి విధానంగా నేను నా శిష్యుడిని నడిపించగలుగుతున్నానా లేదా, అది ఆయన రక్షించడమే కాదు, ఈయన గురువు రక్షిస్తున్నాడు అనేటువంటిది తెలియకోవాలను. అదేవిధంగా భ్రాంతి తాత్కాలిక సుఖాల వైపు నడిపించినప్పుడు ఆ భ్రాంతి నుండి నేను ఆ శిష్యుని రక్షించగలిగేటువంటి శక్తివంతుని అవునా కదా. ఆ విధంగా ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ సద్గురుమూర్తిని మనం ఎంచుకున్నప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం ఆయన్ని విడవకుండా మనం ఉన్నట్లయితే ఆయన మనకి ముక్తిని ప్రసాదించేటటువంటి మహానుభావుడని మనకు అనుభవంలో తెలియబడుతుంది, మన జన్మ సార్థక్యం చెందుతుందని చెప్పి చాలా చక్కగా చెప్పాడు అబ్బాయి. ఆ అబ్బాయికి మన సభ తరఫున మహేంద్ర వర్మకి అభినందనలు. అనుభవాలు చెప్పేటటువంటి వారు రండి శ్రీదేవి గారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠా చక్రవర్తులకు నా శతకోటి పరిణామాలు. సభ్యులకి సభ్యతలకి నమస్కారం. నేను ఇదివరకు అనుభవం చెప్పానండి. మాది అచ్చంపేట జంక్షన్లో సైట్ ఉందండి. సైట్ అమ్మేద్దామని ఇదివరకు ఒకసారి చెప్పాను. అది స్వామి ఆశీస్సులతో అమ్మలేదండి. సైట్ పక్కనే అన్నయ్య సైట్ ఉందండి. అన్నయ్య సైటు వాళ్ళ పాప వివాహానికి అమ్మేద్దాం అనుకున్నారు. అది మా బాబు తీసుకుందాం అనుకున్నాను. సైట్లో సైట్ కలుస్తుంది కదా, అది తీసుకుందాం అని అంటే అయితే స్వామి గారితో చెప్దాం, స్వామి గారు చెప్పిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి అని మా మేనల్లుడు నేను వచ్చి స్వామి గారి దగ్గర చెప్పాను. చెప్తే మీరు మాట్లాడుకుని తీసుకోండి అమ్మా అని చెప్పేసాను. అది మా మేనల్లుడితో చెప్తే మేము ఏప్రిల్ మేలో కానీ అమ్మో, ఆగస్టులో పెళ్ళి కదా అప్పుడు దాకా అమ్మో, ఈలోపు మీరు ఇచ్చేస్తే అది మాకు కథ అయిపోతుంది అని అన్నాను. ఇంకా మేము నా దగ్గర డబ్బులు ఉండి కాదమ్మా, లోన్ అది తీసుకుంటాము, అందు గురించి రేటు ఫిక్స్ చేయమన్నాను. డిసెంబర్లో మాట్లాడుకున్నాను. మాట్లాడుకుంటే మా బాబు చదువుకునేటప్పుడు లోన్ అయ్యి తీసుకున్నాండి స్వామి ఆశీస్సులతోటి. స్వామి గారు కూడా చెప్పారండి, అమ్మ లోన్లు అవి ఉన్నాయి, అవి మీరు బాధపడద్దు, అన్నీ అవే తీరిపోతాయి అన్నారండి. అలాగే స్వామి ఆశీస్సులతోటి మన డిసెంబర్ తోటి బాబు ఎడ్యుకేషన్గా తీసుకున్న లోన్లన్నీ క్లియర్ అయిపోయినాయండి. బాబా జాబ్ చేస్తున్నాను కదమ్మా, దానిలో లోన్ తీసుకుని సైట్ తీసుకుందాం అని అన్నాడండి. అందు గురించి ఆ ప్రయత్నం చేశాను. బాబు వేరే చోట ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాం వల్ల ఇక్కడ బ్యాంకు లోన్ అది ఇవ్వడం అది ఇబ్బంది పెట్టారండి. అది నా పేరు సైట్ తీసుకుంటున్నాను. తన పేరు అయితే అవునంటండి తొందరగా పని, నా పేరు తీసుకున్న వల్ల కొద్దిగా లేట్ అయిందండి. అది డిసెంబర్ నుంచి ప్రయత్నం చేస్తే ఏప్రిల్ వరకు కూడా ఎన్నిసార్లు బ్యాంకులు తిరిగినా పని అవ్వలేదండి. డబ్బులు కూడా ఒక 40,000 దాకా అయిపోయినాయండి. అంటే బాబు దగ్గర నుంచి పేపర్స్ రావటం, వాటికి ఖర్చులు అవ్వటం ఇలా అయిపోయింది. మా మేనల్లుడిని మా నాన్నగారు అనేవారండి, నువ్వేమో చాలా ఇబ్బంది పడిపోతున్నావు, దాని గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అయినప్పుడే అవుతుంది, మాకు మే నెలాఖరు కదా కావాలని అన్నారు. ఆ సైటు మా అన్నయ్య గారి సైట్ అండి. మా అక్కయ్య గారు ఉందండి, మా అక్క దగ్గర మా అన్నయ్య కొనుక్కున్నాండి. అక్కే కదా అని చెప్పేసి అని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి అన్నయ్య. ఆ విషయం మాకు తెలుసండి. అయితే మేము లోన్ తీసుకోవడం గురించి అగ్రిమెంట్ రాయించుకుని నేను సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళానండి మా అక్కయ్య దగ్గరికి డిసెంబర్లో. వెళ్తే మా బావగారిని మా అక్కయ్య గారు రెండవ పాప అబ్జెక్షన్ పెట్టారండి. మీరు లోన్ తీసుకునే ఫలం అయితే మాకు ట్యాక్స్ పడుతుంది, మా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మా నాన్నగారు అని చెప్పేసాను. అదేంటి అమ్మ పేరు ఉంది కదా, దాని గురించి ఏం అవ్వదనుకుని
మేము లోన్కి అప్లై చేసుకున్నామంటే లేదు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అయితే చేస్తాము, మామూలుగా అయితే చేయమన్నారండి. మేము పూర్తిగా 15,55,000 అండి. అది మేనేజర్ గారిని అడిగితే 13 లక్షల దాకా ఇస్తామన్నారండి. 13 వస్తుంది కదా, 5 రైట్ తీసుకుని లేకపోతే బాబు శాలరీలో కట్టేయచ్చు అనుకున్నాం. వీళ్ళు అబ్జెక్షన్ పెట్టేటప్పటికి మళ్ళీ అగ్రిమెంట్ తీసి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం రాయించారు. రాయిస్తే 4 లక్షలు ఇస్తామన్నారండి. 15,55,000 రిజిస్ట్రేషన్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా, 4 లక్షలకి ఎందుకమ్మా సైట్ వదిలే అన్నానండి మా బాబుని. వద్దు తీసుకొద్దు, మనం మళ్ళీ ఇబ్బంది పడిపోతావు నువ్వంటే, లేదమ్మా మాట అనుకున్నాక మా వెనక తగ్గకూడదు, తీసుకుందాం, ఏం పర్వాలేదు. స్వామి గారి దగ్గరకు వస్తున్నానండి, వెళ్తున్నాను, మనం అన్నీ చెప్పకూడదు కదా, స్వామి గారి కాలాన్ని వృధా చేయకూడదని ఆలోచిస్తున్నాం అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదండి. అలా టైం పట్టేసింది 4-5 నెలలు. మొన్న ఏప్రిల్లో శాంక్షన్ అయిందండి. బాబు నాకు ఏప్రిల్లో అనుకోకుండా తేడా చేసిందండి. తేడా చేస్తే అది యాంటీబయాటిక్ వాడారండి, దాని గురించి బాగా తేడా వచ్చేసింది. బాబు ఫోన్ చేసేటప్పటికి మాట్లాడలేకపోయేదాన్ని అండి. తను కంగారు పడిపోయి వస్తానని ఫోన్ చేశాడు. స్వామి గారితో చెప్పమ్మా, స్వామి గారు రమ్మంటే వద్దు కానీ అని అంటే, రిజిస్ట్రేషన్ కూడా ఉంది కదమ్మా ఈ పనులని స్వామి గారితో మాట్లాడితే అలాగే బాబు అన్నారంట. బాబు వచ్చాడండి 18వ తారీఖు రాత్రి, 23వ తారీఖున అయ్యగారి దగ్గరికి దర్శనానికి వచ్చాను. 22 ప్రాసెస్ అంటే అయిపోయిందండి, బ్యాంక్ ప్రాసెస్. 4 లక్షల లోన్ శాంక్షన్ చేశారు. 23వ తారీఖు స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునేటప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ అయిందా బాబు అని అడిగారండి. లేదండి ఇంకా అవ్వలేదు అని చెప్పారంటే, ముందు ఆ పనులు పూర్తి అయ్యింది బాబు అన్నారు. ఇవాళ 15 రోజులు అయినండి. నేను 5 నెలల్లో బట్టి తిరిగానండి, ఏ పని అవ్వలేదు. స్వామి గారు 15 రోజుల నాడు 23వ తారీఖున స్వామి గారు అలా అన్నారండి. నాకు మాకు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది కదా అని చెప్పని స్వామి గారితో నేనే చెప్పానండి, బాబా స్థలం తీసుకుందాం అన్నప్పటి నుంచి ఏయోటి ఆటంకాలు వస్తున్నాయి, ఇవాళేమో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయిందండి, రిజిస్టర్ ఆఫీస్లో కంప్యూటర్ సిస్టమ్ అంతా పాడైపోయిందంట, దాని గురించి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. అంటే లేదమ్మా అయిపోతుంది, పర్వాలేదు, ఆ పనులు ముందు పూర్తి చేయండి అని చెప్పని బాబు చెప్పారండి. ఇంటికి వెళ్ళిపోయామండి. శనివారం 25వ తారీఖు మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా బాబు నన్ను ఒక 3 లక్షలకి చెక్ రాయమ్మా, అది ఇచ్చేద్దాము, ముందో 1 లక్ష ఇచ్చామండి, ఇద్దామని చెప్పేసి చెక్ రాసి తీసుకెళ్ళాం. మా నాన్నగారు పెద్ద ఆయన చేతిలో పెట్టానండి. అంటే ఇవన్నీ చెప్పచ్చు చెప్పకూడదు తెలీదు, చెప్పకపోతే దేని గురించి వచ్చిందో తెలియదు కదండి. మా నాన్నగారి చేతిలో పెడితే మరి 5 లక్షలు ఇంకో 5 లక్షలు ఇస్తానన్నావు కదమ్మా అన్నారు. ఇస్తాం తర్వాత కదా ఇమ్మన్నారు, బుధవారం ఇస్తామని చెప్పేస్తాను. మరి ఇంట్రెస్ట్ అమ్మా ఈ 1 లక్షలకై అని అడిగారండి. అదేంటి రిజిస్ట్రేషన్ అయితే కదా నాన్న ఇంట్రెస్ట్ చేసి ఇస్తానన్నాను, లేట్ అయితే అంటే లేదమ్మా మీ పనులు లేట్ అయితే మాకు సంబంధం ఏంటి అని అడిగారండి. నాకు కొద్దిగా బాధ కలిగిందండి, నేను కూతురునే కదా ఆ మాట అనేసరికి నాన్నగారిని చూసాను, బాధ అనిపించి సరేనండి బుజ్జి మీరు మీ మనవడు మీరు ఆలోచించుకోండి, ఎన్ని నెలలు ఇమ్మంటారో అన్ని నెలలు వడ్డీ కట్టేస్తాం మేము అని చూస్తే నేను లోపలికి వెళ్ళిపోయాను. మా బాబు ఆ మాటలు ఆలకించి బయటకు వెళ్ళిపోయి ఫ్రెండ్స్కి అయ్యి ఫోన్లు చేస్తాడండి, ఇచ్చేద్దాం డబ్బు అంతకుముందే 4 లక్షల అకౌంట్లో వేసి ఉంచాడండి. అంటే ముందు ఇవ్వద్దన్నారు కదా అని అలా ఉంచాను. బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకున్నాడండి. మాట్లాడుకుని అమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వస్తానని ఆ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్తే కూర్చున్నాగా ఆవిడతో మాట్లాడుతుంటే బాబు ఫోన్లు వచ్చినాయండి. ఏంటి ఇప్పుడేదో వచ్చావు అన్ని ఫోన్లు మాట్లాడుతున్నావు, డబ్బులు ఏంటి మాట్లాడుతున్నావు అన్నారండి. ఇలాగా సైట్ తీసుకున్నాను మామ, అది తాతయ్య ఇంట్రెస్ట్ కట్టమన్నారు, అందుకు ఇప్పుడు ఇచ్చేద్దాం మళ్ళీ లేట్ అయితే ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పేసాను. ఎంత ఇవ్వాలి అని అడిగారు. ఇవ్వాలి ఒక 5 ఇప్పుడు ఉన్నాయి, ప్రతిమ ఎంత ఇవ్వాలంటే అయితే నా వంతుగా నేను 2 లక్షలు ఇస్తానమ్మా అన్నారండి. మిమ్మల్ని చూడటానికి వచ్చాను మామ, నేను డబ్బుల కోసం రాలేదు, డబ్బు కోసం వచ్చాడు మనవాడు అన్నారు,
వద్దు మా అమ్మ అని చెప్పేసి అంటే కాదమ్మ ఇస్తాను 2 లక్షలు సోమవారం రా అమ్మ అన్నారు. బాబు అక్కడి నుంచే ఫోన్ చేశాడండి నాకు, మామ ఇలా అంటున్నారని. మళ్ళీ డబ్బులు తీసుకుంటే మామ వేరే రకంగా అనుకోవచ్చు, నువ్వు ఆలోచించి తీసుకోమ్మా అన్నాను. సరే వచ్చేసాడండి. సోమవారం వాళ్ళ నాన్నమ్మని తీసుకుని వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత డబ్బులు 5,70,000 ఇచ్చారండి. 2 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, బాబు చదువుకునేటప్పుడు మా సైట్ అమ్మేద్దాం అనుకున్నాను అండి. స్వామి ఆప్ చేశారండి. బాబు నాన్నమ్మ గారు తాతయ్య గారిని బాబుని వెళ్ళి అడగమనండి అమ్మ, బాబుకు చదువుకు అయ్యే ఖర్చు వాళ్ళు సగం ఇస్తారు, సగం మీరు పెట్టుకోండి అని అన్నారండి. అలాగే అక్షరాలు వాళ్ళు సగం ఇచ్చారండి, నేను సగం లోన్లు తీసుకున్నానండి. మీకు లోన్లు ఉన్నాయి, అప్పు ఉందని మీరు బాధపడద్దమ్మా, అన్నీ అవే తీరిపోతాయి అని అన్నారు. అలాగే వాళ్ళు సగం ఇచ్చారండి, నేను సగం లోన్ తీసుకున్నాం. అలాగే పువ్వులాగా అన్నీ తీరిపోయాయండి. ఇప్పుడు బాబు ప్రాపర్టీ కొనుక్కుంటానన్నప్పుడు కూడా స్వామి ఆశీస్సులు చూడండి. నేను 5 నెలలు తిరిగానండి బ్యాంక్కి, పని అవ్వలేదు. బాబు వచ్చాడు, స్వామి దర్శనం చేసుకున్నాం. అమ్మ బాబుతో చెప్పారండి, ఈ పనులు ముందు పూర్తి చేయండి బాబు అని. స్వామి అనగానే లక్ష్వారం అన్నారండి. 23వ తారీఖు 25వ తారీఖు ఇలా కలవటం. వాళ్ళ నాన్నమ్మ గారు 27వ తారీఖున 5,70,000 ఇచ్చారండి. అంత కొనుక్కునే ప్రాపర్టీలో కూడా నాన్నమ్మ గారు డబ్బు పడేటట్టు స్వామి చేశారండి. అందు గురించి ఈ అనుభవం చెప్పుకుందామని చెప్పుకున్నాం. ఇవాళ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. వాళ్ళ ఉదయం వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు 2-3 రోజుల్లో మొత్తం ఇచ్చేసాను. స్వామి యొక్క రక్షణ భౌతికంగా కూడా ఏ విధంగా ఉంటుందనేది అనుభవపూర్వకంగా వారి అబ్బాయి చదువు విషయంలోనూ సైట్ విషయంలోనూ కూడా చాలా చక్కగా చెప్పారు. వారికి సభతాత్మ కృతజ్ఞతలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి నా హృదయపూర్వక ప్రతినిత్యాసాష్టాంగ నమస్కారం. మహామంత్రమే గురువు, గురువే మంత్రము, మంత్రమే సాధకుడు, సాధకుడే మహామంత్ర రూపంలో ఉండేటువంటి శక్తి స్వరూపంగా నా బిడ్డ రూపంలో స్వామి నాకు నిరూపణ చేశారు. డాక్టర్ల దగ్గరికి మేము జనవరి 25 తారీఖు నుంచి మొన్న వరకు తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కిడ్నీ మార్చాలి అనేవారు. బాబయ్య ఎవరితో తీసుకోవడం ఎందుకు, వాళ్ళని బాధపట్టడం ఎందుకు, మనకు బాగు చేయి బాబయ్య, మనకు శక్తి లేదు కదా బాబయ్య, కొనుక్కునే శక్తి లేదు కదా బాబయ్య, నీకు తెలవందే ఉంది స్వామి, నువ్వు వేరు నేను వేరు కాదు కదా బాబయ్య, నువ్వు తలుచుకుంటే నీకు సాధ్యం కాని విషయం లేదు, నీకు అతీతమైన విషయం ఏమీ లేదు స్వామి, సర్వం నీలోనే ఉంది స్వామి, నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావు చేయి స్వామి అని మహామంత్రం చదువుకుంటూ బాబుని సాధన చేసుకుంటూ అలా కాలక్షేపం చేశాను. స్వామి దయ వల్ల బాబు క్రియేషన్ అని 3కి వచ్చిందండి. 3కి వచ్చిన తర్వాత మేము మళ్ళీ పేలూరు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్రియేషన్ మళ్ళీ చెక్ చేసి 15 చూపించారండి. వాళ్ళు 15 చూపించాడు. పిల్లలకి మళ్ళీ టెన్షన్ వచ్చేసింది. అమ్మ ఏంటమ్మా మరి బాగానే ఉందమ్మా, స్వామి దగ్గర బాగున్నాను, బాగు చేశారన్నా అమ్మ, స్వామి మన దగ్గర ఉన్నారన్నావు కదమ్మా, ఏంటమ్మా అన్నాడు. కాదు నువ్వు కంగారు పడుతున్నా, బ్రాండ్ అనేక రకాలుగా పరీక్ష పెడుతుంటుంది సార్లు, కొన్ని చివరి క్షణం వరకు సాధకుని పరీక్ష పెడుతూనే ఉంటుంది, ఎంతవరకు నిలబెడతాడనే చూస్తుంది స్వామి. నువ్వు కంగారు పడుకు బాబు, స్వామి ఉన్నారు మన దగ్గర, స్వామి మనకి మహామంత్ర స్వరూపంలో సృష్టినంతా ఆవహించున్నాడు, ఆ మహామంత్ర స్వరూపంలో నాలో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, స్వామి రక్షిస్తాడు తప్పకుండానని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ చెక్ చేయించాను. ఈ టెన్షన్ వల్ల బ్లడ్ మళ్ళీ క్రియేటినిన్ 6కి వచ్చిందండి. వాళ్ళు 15 చెప్పారు, క్రియేటినిన్ 6కి వచ్చింది. ఎందుకంటే టెన్షన్ వల్ల, భయం వల్ల, కంగారు వల్ల 6కి వచ్చింది. స్వామి దయ వల్ల క్రియేటినిన్ తగ్గుతూ ఉంటే బాబు రక్షణకు మళ్ళీ కిడ్నీ మార్తకు లేకుండా బాగుంటుంది అనేటువంటి విషయం స్వామి నిరూపణ చేశారు. కాబట్టి స్వామికి సర్వదా ప్రతితా నమస్కారం. ఆసుపత్రులు వృక్ష పెట్టిన సద్గురుమూర్తికి
నేనేమి ఇచ్చి రుణం తీర్చలేదు స్వామి. నమస్కారం. కిడ్నీ వ్యాధి నుండి ఏ విధంగా స్వామి కాపాడారనేటువంటి అనుభవాన్ని చక్కగా వివరించారు లక్ష్మి గారు. లక్ష్మి గారు సప్తార్థం కృతజ్ఞతలు. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందని మనవి. దయచేసి సెల్ ఫోన్స్ ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వవిజ్ఞాన విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సులు. శ్రీ విశ్వవిజ్ఞాన విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వము అనుభవంపై మోసి మహామంత్రం ద్వారా ఈ మౌనమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు తెలియజేస్తూ మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని వృద్ధిపరిచేటువంటి తాత్విక స్వరూపము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ ఆధ్యాత్మిక తత్వం వల్ల మనం ఏం పొందగలుగుతున్నాము అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన యొక్క దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి తాపత్రయాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి నుండి మనస్సుని స్థిరపరుచుకొని ఆ యొక్క సమస్యల నుండి, కష్టాల నుండి, బాధల నుండి తొలగించుకునేటువంటి స్వశక్తి మనం సమకూర్చుకోవాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము అవసరము. ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ఎవరికి ప్రసాదింపబడింది అన్నప్పుడు 84 లక్షల జీవరాశులు క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు భగవంతుడు ఒక అమోఘమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ మేధాశక్తిని సద్వినియోగపరుచుకుని మానవ జన్మ జంతు జన్మ కాకుండా మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే జ్ఞానం అనేటువంటి శక్తి అవసరము. అది పొంది ఆ యొక్క జ్ఞానము తరింప చేసుకోవాలి అన్నట్లయితే మేధాశక్తి అవసరము. ఆ మేధాశక్తిని సద్వినియోగపరుచుకునేటువంటి మౌన్నతమైనటువంటి పదార్థము ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత మనసుకు దశ దిశ నిర్దేశించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకు దిక్సూచే ముఖ్యమైనటువంటి అంశంగా తెలియబడుతుంది. దానివల్ల ఏ దిక్కున ఏ తీరాన ఏ ప్రదేశానికి చేరాలో అనేటువంటి విషయం నిర్ణయింపబడి దానికి అన్యోన్యంగా ప్రయాణం చేస్తే కానీ అది ఆ గమ్యానికి చేరుకునేటువంటి అవకాశం లేదు. ఆ దిక్సూచి ఆ నౌక సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అదేవిధంగా జీవనయానం అనేటువంటి సాగరంలో ప్రయాణం చేసేటువంటి మానవ జీవన నౌకకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము అనేటువంటి దిక్సూచి అవసరము. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి దిక్సూచి చేత ఈ సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి మానవ జీవిత నౌకకు ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు చేరేటువంటి మౌనమైనటువంటి పరమార్థాన్ని ప్రసాదించేటువంటి తత్వము ఆధ్యాత్మిక తత్వము. అందుచేత మనం ఏ ఒడ్డునున్నాం? సంసార సాగరంలో ఉండేటువంటి భౌతిక జీవన విధానం సాగించేటువంటి విధానంలో మన జీవిత నౌక మనం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేసేటువంటి నౌకకి అనేక రకాలైనటువంటి ఆ యొక్క కెరటాల ఒత్తిడి, గాలి ఒత్తిడి లేదా వాతావరణంలో ఉండేటువంటి సమస్యలు అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఏర్పడుతున్నాయి.
ఇవన్నీ మన యొక్క భౌతిక జీవన విధానంలో ఆయా అంశాలుగా అన్వయించుకున్నట్లయితే ఆ నౌకకి ఏ విధమైనటువంటి ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయో అదేవిధంగా మన జీవిత నౌకకు ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతుంటాయి. అక్కడ మనం ఎవరిని ప్రార్థిస్తున్నాం? ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేని గురించి? ఈ యొక్క ఒడ్డు నుండి ప్రయాణం సుఖంగా సాగించి మరొక ఒడ్డుకి చేర్చు స్వామి అని చెప్పి మనం ఆ భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం. నౌకలో ప్రయాణం చేసినప్పుడు కూడా మనం ఆ నౌకలో ఆకాశం, సముద్రం, నీరు తప్ప ఇంకేమీ కనిపించదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా తుఫాను కానీ లేదా కెరటాల ఒత్తిడి ఎక్కువైనప్పుడు కానీ మనకు భయం ఏర్పడుతుంది. ఆ భయంలో మనకి భక్తి స్వరూపంగా మారిపోతుంది. ఆ భయం ఆ భక్తి స్వరూపంలో మారిపోయినటువంటి ఆ భయంతో మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. స్వామి, ఈ కెరటాల నుండి, ఈ తుఫాను నుండి ఎటువంటి ప్రాణ నష్టం నాకు జరగకుండా ఈ యొక్క ప్రయాణాన్ని చివరికి ఆ ఒడ్డుకి చేర్చు స్వామి అని చెప్పి ఆ భయంలో భక్తితో భగవంతుడు మనం ప్రార్థిస్తాం. అదే భయం కానీ ఏదీ లేకుండా ఉన్నట్లయితే సమస్తం మనం సమకూర్చుకొని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనప్పుడు మనం భక్తి అనేటువంటి విషయంలో మనం ఆ భగవంతుని ప్రార్థించాలా, ఆ భగవంతుని మనం వేడుకోవాలా అనేటువంటి సంశయాలు ఎన్నో ఏర్పడుతుంటాయి. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి అనేక సంశయాలు ఏర్పడుతుంటాయి. ఇందువల్ల మనకి ఏదీ లేదు, అటువంటి అన్నీ సమకూర్చబడ్డాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనకు లేకపోవడం చేత మన భయం అనేటువంటి స్వరూపం మనలో లేకపోవడం చేత అది భక్తి యొక్క స్వరూపంలో అది సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత మనం ఆ భగవంతుని ప్రశ్నించడం కానీ ఆ భగవతత్వాన్ని తెలుసుకునేటువంటి విషయంలో మనం సరైనటువంటి లక్ష్యాన్ని పెట్టలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ భయంలో భక్తి పుట్టిందో ఆ భక్తి మనకు భగవంతుని సన్నిధానానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన పొంది కరింప చేసుకోవడానికి మన ప్రయత్నం కలిగిస్తుంది. ఆ భయాన్ని సృష్టించడానికి ఆ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, కోరికలు ఇవి ఇత్యాది రూపాలన్నీ కూడా ఆ యొక్క భయాన్ని సృష్టించడానికి ఆ భగవంతుడి యందు మనకు కల్పింపబడినటువంటి అంశాలు. అంటే ఆ భయం ఎందుకు వస్తుంది, ఆ భయాన్ని ఎందుకు నివారించుకోలేము అనేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే మనం ఆ ప్రయత్నంలో కావలసినటువంటి అంశం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తత్వము. అంతేదా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనలో ఉన్నటువంటి భయాన్ని మనం నివారించుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ అనేక రకాలైనటువంటి కష్టాలని, సమస్యలు, తాపత్రయాలు అన్నింటినీ కూడా మనం పరిష్కరించుకునేటువంటి స్వశక్తి మనకి ఏర్పడుతుంది. అంటే ఆ భయంతో మనం అనేక సమస్యలు సృష్టించుకుంటాం. ఆ భయంతో ఆ భక్తిలో మనం అనేక రకాలైనటువంటి మూఢత్వాలకు పోతున్నాం. ఆ మూఢత్వాల్లో పడిపోయి మనం ఆర్థికంగా, అనారోగ్యంగా అనేక రకాలైనటువంటి విషయాలు ఆ మూఢత్వం చేత మనం ఏర్పరచుకుని ఆ భక్తిలో మూఢత్వం ఏర్పడి అది అనేక రకాలైనటువంటి నష్టాలు మనకు జరిగేటువంటి అవకాశం ఆ అనుభవాల్లో మనకి తెలియబడుతుంది. అంచేత మనం ఆ భయాన్ని నివారించుకోవాలి. ఒక పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఇంత చదువుతామని చదివిన తర్వాత పరీక్ష హాల్లో వెళ్ళగానే ఆ భయంతో మనం ఏదైతే కష్టపడి 8 సంవత్సరాలు చదివినటువంటి విషయాలు కూడా ఆ భయంతో అక్కడ మర్చిపోయి ఆ వచ్చినటువంటి సమాధానం కూడా రాయలేనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మరి ఆ భయం ఎందుకు మనకి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మన మనసుని మనమే ప్రశ్నించుకున్నట్లయితే మనకు దానికి సమాధానం మనం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. భయాన్ని అనేటువంటి విషయం అది మన యొక్క అంతర్భావంలో ఉండేటువంటి ఒక భ్రాంతి స్వరూపమైనటువంటి లక్షణము. అంటే భ్రాంతి మన యొక్క మనసుని పరీక్షించడానికి భయాన్ని సృష్టించి ఆ భయంలో మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను ప్రేరేపింపజేసి ఆ అరిషడ్ వర్గాలను ఉద్రేకింపజేసి అది మనస్సు ద్వారా శరీరానికి ఆజ్ఞాపించి ఆ శరీరం ద్వారా ఆయా కార్యకలాపాలు నిర్వహించడం చేత అది ఉద్రేకంలో మనం చేసేటువంటి ఆ క్షణికావేశమైనటువంటి విషయం చేత మనలో భయాన్ని సృష్టించడం జరుగుతుంది. ఆ భయం చేత మనకి ఆ భయాన్ని నివారించుకోవడానికి భక్తి మార్గాన్ని మన ఆయా దేవాలయాల్ని, ఆయా మసీదులు, ఆయా చర్చల్లో, ఆయా భగవత్ స్వరూప, ఆయా స్వామీజీలు, ఆయా పీఠాధిపతులను మనం ఆశ్రయిస్తుంటాం. ఆశ్రయించి ఆ భక్తిని ఆ విధంగా మనం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత భయంతో భక్తిని పుట్టించకుండా భక్తిని మనం స్వతహాగా మన నుండి ఆ యొక్క భక్తి ఏర్పడేటువంటి విషయం వైపు మనం ప్రయాణం చేసినట్లయితే ఆ యొక్క భక్తి ఈ భయంతో కాకుండా స్వతహాగా తనలో పుట్టినటువంటి భక్తిగా ఉన్నట్లయితే ఆ భక్తి యొక్క
విశ్వాత్మ యొక్క స్వరూపం యొక్క లక్ష్యం చేత భగవత్ స్వరూపమైనటువంటి తత్వాన్ని, తనలో ఉండేటువంటి అహం బ్రహ్మస్వమైనటువంటి తత్వాన్ని తాను గ్రహించి తనలోనే బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది అనేటువంటి యథార్థమైనటువంటి భక్తి స్వరూపం లక్ష్యంతో తాను గ్రహించి ధరించడం చేత తనలో నేనైనటువంటి స్వరూపం యొక్క శక్తి తెలియబడుతుంది. అదే భయంతో గ్రహించినటువంటి భక్తితో అయినట్లయితే ఆ భయం యొక్క ఛాయ ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ భక్తి యొక్క స్వరూపంలో బలహీన పడిపోతుంది. భయంతో ప్రేరేపింపబడి భక్తి నడుస్తుంది కనుక ఆ భక్తి భయాన్ని అనుసరించి ఉంది కనుక ఆ భక్తికి ఆ యొక్క లక్ష్యం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి లక్ష్యం అనేటువంటిది ఏర్పడదు. అంటే భయంతో భక్తి కాకుండా భక్తి స్వతహాగా స్వతసిద్ధంగా జ్ఞానము చేత భక్తి అనేటువంటిది ఏర్పరచుకున్నట్లయితే ఆ భక్తి వల్ల తనకు ఏం ఏర్పడుతుంది అన్నప్పుడు సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి దైవ స్వరూపమైనటువంటి శక్తి సమకూర్చుకోగలుగుతున్నాడు ఆ భక్తి స్వరూపం చేత. అప్పుడు తనకు ఈ కష్టం వచ్చి ఆ భ్రాంతి పరీక్షిస్తుంది. కాలం రూపంలో కానీ భయం రూపంలో కానీ మరొక రూపంలో భ్రాంతి మనం పరీక్షించినప్పుడు నీ యొక్క భక్తి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది అని ఆయా స్వరూపాలు పరీక్షించినప్పుడు అప్పుడు భక్తి మనం సామ్రాజ్య స్వరూపంగా ఉన్నప్పుడు అన్ని సమస్తం ఉండడం చేత హాయిగా అనిపిస్తుంది. అదే సన్యాసిగా మారిపోయినప్పుడు అంటే సమస్తం కోల్పోయి ఇంకా చివరి క్షణంలో మనం మన యొక్క విధానం జీవన మరణం సాధిస్తున్నప్పుడు చివరి క్షణం ఉన్నప్పుడు ఆర్థికంగా, అనారోగ్యంగా సమస్తమైనటువంటి విషయాలన్నీ ఒక్కసారిగా దాడి చేసి మనం సన్యాసిగా మార్చేసినా కూడా ఆ సమయంలో కూడా భక్తి యొక్క స్థాయి మనకి పూర్వం సమస్తమైనటువంటి విషయాలు అన్నీ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భక్తితో నిశ్చలంగా నిలబడగలిగామో అదే భక్తి ఆ చివరి క్షణంలో కూడా చివరి క్షణంలో కూడా అదే భక్తిని అదే స్థాయిలుగా ఉన్నట్లయితే అప్పుడు సన్యాసిగా ఉన్నప్పటికీ సామ్రాట్గా చేసినప్పటికీ మన యొక్క భక్తిలో నిస్వార్థము జన్మతః స్వతः సిద్ధంగా పొందినటువంటి భక్తి యొక్క స్వరూపం నిరూపణ కాబడుతుంది. అది శాశ్వతమైనటువంటి భక్తి అని చెప్పబడుతుంది. ఆ శాశ్వతమైనటువంటి భక్తిని మనం పొంది ధరించేటువంటిది ఆ విధమైనటువంటి మార్గాన్ని సూచించి పయనింపజేసేటువంటి తత్వము ఆధ్యాత్మిక తత్వము అని చెప్పబడుతుంది. ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ఇది మన యొక్క భక్తిలో ఉండేటువంటి విషయాన్ని మనని ఆ యొక్క మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని కలిగించి మనకు దశ దిశ నిర్దేశిస్తూ మన యొక్క మనుగడ ఈ ఇహము అనేటువంటి ఈ లోకం నుండి పరము అనేటువంటి ఆ పరమార్థాన్ని తెలియజేసేటువంటి మరొక ఒడ్డుకి చేర్చేటువంటి విధానం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి దిక్సూచిగా మన మనసుని దశ దిశ నిర్దేశిస్తూ ఈ మానవ జీవిత నౌకను ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ ఒడ్డు అన్నప్పుడు ఇహలోకంలో అంటే ఈ లోకంలో మనం ఏ విధంగా వచ్చాము 84 లక్షల జీవరాశులను క్షాళన చేసుకుంటేనే కానీ ఈ జన్మ మనకి ఏర్పడలేదు మానవ జన్మ. అంటే 84 జీవరాశుల్లో ఉండేటువంటి ఆత్మ యొక్క పరిణామం చెంది చివరికి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ధరిస్తే కానీ ఆ యొక్క జీవాత్మకు ఆ యొక్క ఒడ్డును ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుగా ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని తెలుసుకుని పరమాత్మను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని పొందడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని సద్వినియోగపరుచుకొని ఆ యొక్క మానవ జన్మ సార్థకం కాబడుతుంది. అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏముంది అన్నప్పుడు మాలిన్యము అంటే ఆత్మ యొక్క స్వరూపంలో ఏర్పడినటువంటి మాలిన్యాన్ని ఒకటో జీవరాశి నుండి 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి ఆత్మ యొక్క పరంపరగా వచ్చేటువంటి ఆ మాలిన్యాన్ని తొలగించుకోవాలి. ఆ మాలిన్య ఆత్మస్వరూపంలో ఏ విధంగా తొలగించుకోగలుగుతున్నాం అన్నట్టయితే అది మనసు ద్వారా మేధాశక్తి ద్వారా జ్ఞానము ద్వారా పొంది ఆ యొక్క ఆత్మస్వరూపంలో నిండి ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యాన్ని తొలగించుకోవడం చేత ఆత్మ పరిశుభ్రం కాబడుతుంది. అంటే మనసు స్వరూపంగా ఉండేటువంటి మేధాశక్తిని జ్ఞానము ద్వారా సద్వినియోగపరుచుకున్నట్లయితే మన యొక్క ఆత్మ పరిశుద్ధత ఏర్పడుతుంది. అంటే మన మేధాశక్తి ఉండడం చేత మన మేధాశక్తి చేత మనం ఆయా జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలు గ్రహించగలుగుతున్నాం. మనం మనుగడలో అనేక విషయాలు మన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నాం. అదే మేధాశక్తి స్తంభించకపోయినా క్షీణించినా మనం ఏ పని చేయలేం, ఏది సాధించలేం, ఏ జ్ఞానాన్ని మనం పొందలేం. అంటే ఈ మేధాశక్తిని సద్వినియోగపరుచుకునేటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మనకి ఎలా లభిస్తుంది అన్నప్పుడు సద్గురువుని ఆశ్రయించి వారి ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరచుకోవడం ద్వారా ఆ జ్ఞానం యొక్క యోగికమైనటువంటి శక్తి మన యొక్క మనసులో మన యొక్క మనసు యొక్క స్వరూపం చేత ఆత్మ యొక్క విధానంలో అది ఉండేటువంటి ఆ ఫలితాన్ని తొలగించి ఆత్మ పరిశుద్ధత ఏర్పడుతుంది. ఆ పరిశుద్ధత కాబడినటువంటి ఆత్మే ఆత్మజ్ఞాని అని చెప్పబడుతుంది. అదే గీతలో నజాయతే ప్రియతేవ కదాచిన్నాయం భూత్వా భవితావ నభూయ అజో నిత్యో శాశ్వతో యం పురాణో నాణ్యతే అన్యమానే శరీరే అని చెప్తున్నాడు. అంటే శరీరాన్ని మనస్సుని మనం పరిశుభ్రపరచుకోగలిగేటువంటి జ్ఞానాన్ని పొందినట్లయితే మనలో ఉండేటువంటి ఆత్మ కూడా పరిశుద్ధం కాబట్టి అది జ్ఞానస్వరూపిగా పరిణామం చెందడం చేత అటువంటి ఆత్మ శాశ్వతము అని చెప్పబడుతుంది. ఈ మిగతా శరీరం మనస్సుతో కూడినటువంటి భౌతిక స్వరూపంగా ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో అది పంచభూతాల్లో భిన్నం కాబడుతుంది. పంచభూతాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము. అంటే మన యొక్క జీవరాశి ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి అణువు నుండి వెలువడి అది అనేక లక్షల జీవరాశి 84 లక్షల జీవరాశిగా పరిణామం చెంది చివరిగా ఉత్పన్నటువంటి మానవ జన్మగా వచ్చింది. ఈ మనస్సు శరీరంతో కూడినటువంటి ఈ యొక్క జీవస్వరూపం ఇది పంచభూతాల్లో వివిధం కాబడినప్పుడు ఈ జీవ సహితమైనటువంటి జ్ఞానస్వరూ ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి శక్తి, యోగికమైనటువంటి శక్తి ఏదైతే జీవరూపంగా నిండి ఉన్నదో అది ఆత్మజ్ఞానిగా పరిణామం చెంది అది పరమార్థాన్ని తెలుసుకునేటువంటి విరాట్ రూపం యొక్క స్వరూపంలో లీనం కాబడుతుంది. అది ముక్తి అని చెప్పబడుతుంది. అంచేత ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి స్వరూపం జీవ సహితం కాబట్టి అది ముక్తి స్వరూపానికి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఏదైతే ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పంచభూతాల్లో విలీనం కాబట్టి మళ్ళీ ఆ యొక్క ఆత్మ 84 లక్షల జీవరాశుల యొక్క పరంపర సాగిస్తూ ఈ పంచభూతాల్లో విలీనం కాబడినటువంటి శరీరం, మనస్సు యొక్క రూపాలను మళ్ళీ సంతరింపజేసుకుని గట్టి జన్మ మొదలుకొని ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చేంత వరకు అది ఆ యొక్క చక్రం తిరుగుతూ చివరికి ఆ మానవ జన్మ వస్తేనే కానీ ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆ ఆత్మకు ఆ పరమార్థాన్ని ధరించేటువంటి అవకాశం లేదని చెప్తున్న తత్వం మంచిదా. ఆ తత్వాన్ని ధరింపజేసుకోవడానికి ఆత్మ ఆ యొక్క ముక్తి అనే విషయాన్ని ధరించడానికి తత్వం అనేటువంటిది విషయం అవసరం. అంటే మన వేదవాంగంలో కూడా మొట్టమొదటి అంశం తత్వంతో ప్రారంభం కాబట్టి తత్వమసి అని చెప్పి, తర్వాత రెండో అంశం ఆత్మస్వరూపంగా ఉండాలి ప్రయాణం అనేటువంటి విషయంలో, అయమాత్మ అనేటువంటి విషయంలో ఆత్మస్వరూపమైనటువంటి పరిణామం అది జ్ఞానస్వరూపిగా పరిణామం చెందాలి ఆత్మ అనేటువంటి విషయంలో ప్రజ్ఞాన బ్రహ్మగా, ఆ ప్రజ్ఞాన బ్రహ్మ అనేటువంటి విషయం జ్యోతి స్వరూపంగా పరిణామం చెందాలి ఆత్మజ్ఞాని. ఆ జ్యోతి స్వరూపంగా పరిణామం చెందినటువంటి ఆత్మజ్ఞాని నేననేటువంటి స్వరూపంగా తెలియబడుతున్నాడు. ఆ నేననేటువంటి స్వరూపం తనలో ఉండేటువంటి విషయం ఏదైతే నేనుగా తెలుసుకోగలుగుతున్నాడో ఆ నేననేటువంటి స్వరూపం ఆ విరాట్ రూపం నుండి ఓంకార స్వరూపంగా విడిపోయినటువంటి అణువు యొక్క స్వరూపం రెండుగా ఒకటిగా ఉన్నప్పుడు అది ముక్తి అని చెప్పబడుతుంది. ఆ ముక్తి అనేటువంటి స్వరూపాన్ని ధరించడానికి ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులు క్షాళనం చేస్తుంది. ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి జీవనం మనం సాగించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ ప్రయత్నంలో ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు ఈ జీవితం ఒక ప్రయాణం చేయాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి దిక్సూచి అది దశ దిశ మానవ జీవన విధానాన్ని దశ దిశ నిర్ణయించి ఆ యొక్క ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి మానవ జీవన విధానంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ప్రయాణం చేసి అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా తెలియబడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు మనసుని శాసించి దశా దిశ నిర్దేశించేటువంటి శక్తి ఒక ఆధ్యాత్మిక తత్వానికే ఉంది. అందుకని ఫిలాసఫీ ఈజ్ ది సైన్సెస్ ఆఫ్ సైన్స్ అని చెప్పబడుతుంది. అంటే శాస్త్ర విజ్ఞానానికి మించి ఉంది. మానవుడు తన మేధాశక్తుల ద్వారా ఎన్నో కట్టుకోవచ్చు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పరిశోధన చేయవచ్చు. కానీ ఆ యొక్క పరిశోధనలన్నీ కూడా అది మానవాళికి ఉపయోగపడాలి అన్నట్లయితే దానికి చక్కని దిశ ఉన్నట్లయితేనే అది మానవాళికి ఉపయోగపడుతుంది. శాస్త్ర విజ్ఞానంతో సంబంధించినటువంటి విషయాలు అవి
ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన లేకపోయినట్లయితే మానవ వినాశానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఆధ్యాత్మిక తత్వం మనసుని శాసించి దశ దిశ నిర్దేశిస్తూ ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి విషయం మనసుని శాసించేటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. అంటే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మానవ జీవన విధానంలో ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా తెలియబడుతున్నప్పటికీ మనం దాని యందు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ శరీరం యొక్క తత్వానికి సంబంధించి ఆహారం విషయంలో ఎంతైతే శ్రద్ధగా మనం 3 పూట్ల భోజనం చేసి శరీరానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకోవడంలో మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటామో ప్రతిరోజుని, ఆ యొక్క విషయంలో మనం పెట్టినటువంటి దృష్టి మన యొక్క మనసు యొక్క విషయంలో మనం పెట్టినట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానామృతం మనసు ఆ ఆకలి రూపంలో ఆశిస్తుంది. ఆశించేటువంటి ఆ యొక్క మనసు ఆశించేటువంటి ఆ యొక్క తాత్విక జ్ఞానాన్ని మనం పొందగలిగినట్లయితే, ఇవ్వగలిగినట్లయితే మన యొక్క మనసు మన యొక్క మనసులో ఉండేటువంటి ఆ మరణశక్తి రూపంగా ఉండేటువంటి జ్ఞానము ద్వారా ఆత్మ అది పరిశుద్ధం కాబడి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణం మానసిక ఆత్మపరమైనటువంటి విధానంలో ఏర్పడి అది శరీరానికి ఆధ్యాత్మించి ఆ శరీరం ద్వారా భౌతిక దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను, ఒత్తిడులను, తుఫాను సంబంధం నౌక ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను ఏర్పడినట్లయితే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అల్లకల్లోలం కాబడతాయో అటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవన సంసార సాగరంలో ఏర్పడినప్పటికీ ఆ విధమైనటువంటి ఒత్తిడి మనకి తుఫాను రూపమైనటువంటి ఒత్తిడి మనలో ఏర్పడినప్పటికీ మనం ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా స్థిరంగా ఉంటూ మనం చక్కగా మన యొక్క విషయాల్ని పరిష్కరించుకుంటూ ఒత్తిడికి లోను కాకుండా, భయానికి లోను కాకుండా మన యొక్క జీవన నౌకను మరొక ఒంటికి మనం చేర్చగలిగేటువంటి విధానం వైపు మన దృష్టి సారించేటువంటి అవకాశం ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టి చేత మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం చక్కని జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంది. ఆ సమయంలో తుఫానుగా ఏర్పడినటువంటి సమయంలోనే సన్యాసి రూపం ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే కష్టాలు చిట్ట చివరి స్థాయికి వచ్చి మనం ఏ విధంగా బాధిస్తుంటాయో ఆ సమయంలో మనకి నిరూపణ కాబడుతుంది భౌతికంగా. అప్పుడు మనకి స్వామి యందు ఆ క్షణంలో ఉండేటువంటి విశ్వాసం, సామ్రాట్గా సమస్తం సమకూర్చుకున్నప్పుడు కూడా ఉండేటువంటి విశ్వాసం రెండు కూడా ఒకటిగా ఉన్నప్పుడే యథార్థమైనటువంటి భక్తి మనకి నిరూపణ కాబడుతుంది. అటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి స్వామి యొక్క రక్షణ ఎల్లప్పుడూ, సన్యాసిగా ఉన్నప్పుడు స్వామి రక్షిస్తుంటారు, సామ్రాట్గా ఉన్నప్పుడు స్వామి రక్షించడం జరుగుతుంది. అంటే మన యొక్క భక్తి యొక్క కొలబద్ధత మనపై మోసి ఉన్నది. ఆ భక్తి యొక్క కొలబద్ధత మన యొక్క విశ్వాసంపై మోసి ఉన్నది. ఆ విశ్వాసం మన స్వామి యందు మంత్ర రూపంలో మనం పొంది ధరించేటువంటి విధానంపై మోసి ఉన్నది. ఆ విధంగా మనం ప్రతిరోజు మహామంత్రాన్ని మననం చేసుకున్నట్టయితే మంత్రమే గురువు, గురువే మంత్ర స్వరూపం. ఆ విధమైనటువంటి ధ్యానం చేత మనకు లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం మనకి విశ్వాసాన్ని బలీయంగా ఉండేటట్టు చేస్తుంది. ఆ విశ్వాసం బలీయంగా ఉండేటువంటి ఆ విశ్వాసం చేత మనకు పరిపూర్ణమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తిలో స్వామి ఇప్పుడు మనం దర్శిస్తూ ఉంటారు. ఆ భక్తిలో స్వామిని దర్శించుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం ప్రతిరోజు కొంత మొత్తంలో మనం ఆస్వాదించడానికి, సేవించడానికి, భుజించడానికి ప్రయత్నం చేయటం అన్నట్లయితే మనం ప్రతిరోజు ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వైపు కొంత దృష్టిని సాధించినట్లయితే అది మనసుకి ఆధ్యాత్మిక స్వరూపంగా ఉండే పదార్థ ఆహారంగా సమకూర్చుకోగలుగుతున్నాం. శరీరం యొక్క తత్వ విషయంలో మనం ప్రతిరోజు మనం పాటిస్తున్నాం ఆహారం ఏ విధంగా అయితే, అదే విధంగా మనసుకు కూడా ఆ విధమైనటువంటి ఆహారాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆహారం శరీరానికి, మనస్సుకి, ఆత్మకి మూడింటికి ఉపయోగపడుతుంది. ఆ మూడు ఏ రూపంలో? శరీరానికి బుద్ధి రూపంలో, మనసుకి తృప్తి రూపంలో, ఆత్మకు ముక్తి రూపంలో ఈ జ్ఞానామృతం అనేటువంటి ఆహారం ద్వారా ఆ అమోఘమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం. మరి ఆ అమోఘమైనటువంటి ఆ శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రతి మానవుడు తమ యొక్క జీవన విధానంలో
తన యొక్క జీవన నౌకను సంసార సాగరం నుండి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుని చేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి కావలసినటువంటి స్వశక్తి సమకూర్చుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి ఆ శక్తిని స్వామి నుండి పొంది తరించి ఆ మహోన్నతమైనటువంటి పరమార్థాన్ని తరించి నేనైనటువంటి విషయాన్ని ఆ యొక్క మహోన్నతమైనటువంటి శక్తి జ్ఞానం ద్వారా తెలుసుకొని తరించవలసిందిగా నా యొక్క మనవి.